కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు స్టార్ట్ కానున్నాయి. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 3న ఫలితాలు వెలువడనున్నాయి. కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు అధికారులు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, దాదాపు ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. 8 గంటలకు అంటే మరో గంట సేపట్లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా మొదలు కానుంది. ఉదయం 8 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. అయితే పాత పద్ధతిలోనే, బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికల నిర్వహణ కొనసాగనుంది. ఎన్నికల సిబ్బందికి సంబంధించినటువంటి ఆ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా 4 జిల్లాలకు సంబంధించి అంతా ప్లాస్ అంతా కూడా నిన్న సాయంత్రం వేళ పూర్తయింది. ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా నిన్న సాయంత్రం వేళనే పోలింగ్ బూత్లకు చేరుకొని ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల సరళినన్నింటినీ కూడా తిరిగి మరోసారి పూర్తి చేశారు. దీంతో పాటు మాక్ పోలింగ్ కూడా నిర్వహించినటువంటి నేపథ్యం అయితే మనకు కనిపించింది. అయితే 2 పార్టీలకు కూడా ప్రెస్టేజ్ గా ఉన్నట్టు పాటు మరో స్వతంత్ర అభ్యర్థి కూడా టగ్ ఆఫ్ పోటీ కొనసాగుతుంది. గత 4 నెలలుగా అభ్యర్థులు వాళ్ళ కసరత్తులు అందరూ కూడా పూర్తి చేసినటువంటి అనంతరం వారి యొక్క భవితవ్యం ఈ రోజు ఓటర్లు నిర్దేశించనున్నారు. అయితే టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 15 మంది పోటీలో ఉన్నారు. ఇక పట్టభద్రులకు సంబంధించి 3,55,155 మంది ఓటర్లు అయితే ఈ ఓటు హక్కును ఉపయోగించుకున్నటువంటి నేపథ్యంలో టీచర్ ఓటర్లు 27,088 మంది ఓటర్లు ఉండగా పట్టభద్ర ఓటర్ల కోసం 499 పోలింగ్ కేంద్రాలతో పాటు టీచర్ల ఓటర్ కోసం 274 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఓటర్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తయినటువంటి నేపథ్యంలో 144 సెక్షన్ తో పాటు సీసీ కెమెరాతో పాటు ఫ్లయింగ్ కార్డ్స్ తో పాటు అబ్జర్వర్స్ అందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి నేపథ్యం. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నటువంటి ఆ నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక అవసరం ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఇంకా వారికి సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా నిర్ణీత కేంద్రాల వద్దనే తీసుకునేలా కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి ఆ నేపథ్యం అయితే కనిపించింది. 4 జిల్లాల్లో ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలో ఇప్పటికే అన్ని పార్టీలు బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేశాయి. దానికి సంబంధించి 4 జిల్లాల్లో ఒకే రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యం. దాంతో పాటు ఇటు బండి సంజయ్ బీజేపీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా పూర్తి చేశారు. వారందరి భవితవ్యం చేరనుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. 4 గంటల సమయానికి 3:59 వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక 4 గంటల సమయం వరకు కూడా వారు తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు వారికి సంబంధించినటువంటి మెసేజ్లు అదేవిధంగా ప్రకటనలు కూడా చేసినటువంటి నేపథ్యం అయితే మనకు కనిపించింది. మొత్తానికి ఈ ఎన్నికలైతే 2 పార్టీలకు కూడా పోటాపోటీ ప్రెస్టేజ్ గా జరగనున్నటువంటి నేపథ్యంలో అందరి చూపు కూడా ఇటు పట్టభద్రుల పైన, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్యేల పైన ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ మరికొద్ది సేపట్లోనైతే ప్రారంభం కానుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు స్టార్ట్ కానున్నాయి. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇక ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఏపీలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో అంటే ఉదయం 8 గంటలకల్లా కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది. ఇప్పటికే నిన్న రాత్రి కల్లా కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఎన్నికల సిబ్బంది పోలింగ్ బ్యాలెట్ కు సంబంధించిన బాక్సులు, ఇతర పోలింగ్ సామాగ్రితో కూడా చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా అటు విశాఖ, విజయనగరం,
శ్రీకాకుళం. మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మాత్రం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఇక్కడ పోటీ జరుగుతుంది. అయితే ఇక్కడ 10 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అందులో ఒక వ్యక్తి మాత్రం పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం 9 మంది మధ్య పోటీ నడుస్తుంది. సుంకరి శ్రీనివాసరావు అనే అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక్కడ ఈ తరుణంలో మొత్తం 22,493 మంది ఉపాధ్యాయులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీనికి సంబంధించి కూడా దాదాపు 739 మంది పోలింగ్ సిబ్బంది ఇక్కడ కూడా పాల్గొనబోతున్నారు. ఇక్కడ మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఉపాధ్యాయ ఓటర్లు అందరూ కూడా వినియోగించుకోబోతున్నారు. అయితే ఇక్కడ అది రాజకీయ పార్టీలు ఏమీ లేకపోక పీడీఎఫ్ అలాగే ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ నడుస్తుంది. అధికార కూటమి మద్దతు అంతా కూడా ఏపీటీఎఫ్ కి ఇవ్వడంతో ప్రస్తుతం ఎన్నికలు టీచర్ల సంఘాల మధ్య హోరాహోరీగా జరుగుతున్నాయి. అలాగే ప్రధానంగా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కూడా చాలా రసవత్తరంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి కారణం కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం అభ్యర్థులు ఈ 2 చోట్ల కూడా పోటీ పడుతున్నారు. గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి టీడీపీ తరపున అటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రి పోటీ చేస్తుండగా పీడీఎఫ్ తరపున మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ భారీ ఎత్తున 3,45,000 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో భారీగా కూడా పోలింగ్ జరగబోతుంది. పట్టభద్రుల ఓటర్లందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికీ ఎన్నికల కమిషన్ పూర్తిగా అవగాహన చర్యలు చేపట్టిన నేపథ్యంలో ప్రచారం కూడా అంతే పెద్ద ఎత్తున అభ్యర్థులు కూడా నిర్వహించారు. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ లో ఇక్కడ దాదాపు 35 మంది అభ్యర్థులు ఇక్కడ కూడా పోటీలో ఉన్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మొత్తం 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పేరాబొత్తుల రాజశేఖర్ ప్రధాన అభ్యర్థిగా పోటీలో ఉంటే పీడీఎఫ్ తరపున దిడ్ల వీరరాఘవులు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వీరితో పాటు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ కూడా భారీగా ప్రచారం చేసిన నేపథ్యంలో మొత్తం 34 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఇక్కడ కూడా 544 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో మొత్తం ఈ జిల్లాల్లో అలాగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి మొత్తం ఇక్కడ 600కు పైగా కూడా పోలింగ్ కేంద్రాల్లో ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కాసేపట్లో జరగబోతోంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఎన్నికల సిబ్బంది కూడా తరలి వెళ్లారు. రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ముందుగా రూట్ ఆఫీసర్లతో మాత్రమే కాకుండా పోలింగ్ సిబ్బందిని పారామిలిటరీ సిబ్బందిని కూడా ఎన్నికల కమిషన్ వినియోగించి ఎన్నికల సామాగ్రి అంతా కూడా రాత్రి కల్లా కూడా ఆ ప్రాంతానికి చేరవేశారు. ఉదయం 8 గంటలకంటే మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సాయంత్రానికల్లా ముగిసిన తర్వాత అక్కడి నుంచి ఆ తర్వాత రిసెప్షన్ సెంటర్లకు ఈ రోజు రాత్రి రేపు ఉదయం వరకు కూడా ఈ పోలింగ్ సామాగ్రి చేరేటువంటి అవకాశం కూడా ఉంది. అనేక చోట్ల సుదూర ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి మొత్తం పోలింగ్ సిబ్బంది అంతా కూడా చేరుకుంటారు. తమ ఈ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి ఈసారి అది ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి కాబట్టి ఓటర్లు కూడా పట్టభద్రులు చాలా ఆలోచించి ఓటు వేయాలి, సక్రమంగా ఓటు వేయాలి, కేవలం ఇంగ్లీష్ నెంబర్లతో మాత్రమే ఓటు వేయాలి, అంకెలతో మాత్రమే అంటూ కూడా ఎన్నికల కమిషన్ సూచనలు చేసింది. ప్రాధాన్యత క్రమంలో 1, 2, 3, 4 నెంబర్ల ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఇష్టమైన వారికి ఓటు వేస్తూ కూడా ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఓట్లలో పాల్గొనాలంటూ కూడా ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు కూడా అనేక ప్రయత్నాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అటు మరోవైపు ఇప్పటికే ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ కట్టుదిట్టంగా అమలు చేస్తూ అభ్యర్థులు ఎవరు కూడా పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ప్రచారాలు నిర్వహించకుండా ఎన్నికల నిబంధనలు పాటించే విధంగా కూడా హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ఈ తరుణంలోనే ఈ రోజు జరిగేటువంటి పట్టభద్రుల ఓటింగ్ అనేది కూడా దాదాపు 8 నెలల ఎన్డీఏ కూటమి ఏపీలో పాలన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్నికలు కాబట్టి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇది చాలా మొత్తం హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి పాలనకు ఏ విధంగా ఉంది అనేది తెలియజెప్పే నిదర్శనంగా ఈ ఓట్ల ఎన్నికల ఫలితాలు ఉంటాయనేది కూడా రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది అధికార పార్టీ ఒక ప్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకుంది. మరోవైపు సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు పీడీఎఫ్ అభ్యర్థులు ఎవరైతే సిట్టింగ్ స్థానాల నుంచే వారి అభ్యర్థులు ఇప్పుడు ప్రస్తుతం ఇతర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కూడా పీడీఎఫ్ తీవ్ర విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ తరుణంలో టీడీపీ పీడీఎఫ్ మధ్య హోరాహోరీగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు రాత్రి సాయంత్రం వరకు కూడా పోలింగ్ ముగిసిన తర్వాత మార్చి 3వ తేదీ కౌంటింగ్ జరగబోతుంది. మార్చి 3వ తేదీ కౌంటింగ్ కూడా దాదాపు మొదటి ప్రాధాన్యత ఓటు హక్కులో ఎవరికి కూడా మెజారిటీ రాకపోతే 2వ ప్రాధాన్యత ఓటు హక్కును కూడా లెక్కించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొదటి ఓటుతో పాటు 2వ ఓటు కూడా కీలకంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి 3వ తేదీ అభ్యర్థుల భవితవ్యం అనేది కూడా తేలబోతుందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.